హలో ఎవ్రీవన్. ఈ వీక్ మేము మా ఫ్యామిలీతో కలిసి ఉండవల్లి నుంచి శ్రీకాకుళం అయితే వెళ్ళాం. ఇది వైజాగ్ విజయనగరం పక్కన ఉన్న శ్రీకాకుళం కాదు, ఇది ఆంధ్రుల తొలి రాజధాని కృష్ణా జిల్లాలో ఉన్న శ్రీకాకుళం. ఫస్ట్ అయితే మనం బ్యారేజ్ నుంచి బెంచ్ సర్కిల్ చేరుకున్నాం. అక్కడి నుంచి కరకట్ట రోడ్ తీసుకున్నాం. మీలో చాలా మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్ప కరకట్ట అంటే ఏంటో తెలియదు కదా. కరకట్ట అంటే ఏం లేదు, రివర్ కి ప్యారలల్ గా వేసిన రోడ్డు. లెఫ్ట్ సైడ్ ఏమో ఊర్లు ఉంటాయి, రైట్ సైడ్ ఏమో నది ఉంటుంది, కృష్ణా నది. సో ఆల్మోస్ట్ కరకట్ట ఎక్కిన తర్వాత ఒక 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది మనకి శ్రీకాకుళం, ఆంధ్రుల తొలి రాజధాని. మా ఫ్యామిలీకి అయితే ఇట్లా కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త టెంపుల్స్ ని విజిట్ చేయడం చాలా నచ్చింది. ఎవ్రీ వీక్ ఒక కొత్త టెంపుల్ ని, ఒక కొత్త ప్లేస్ ని విజిట్ చేస్తూ ఉంటాం. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల పార్ట్స్ లో పెట్టడం జరుగుతుంది. ఇది పార్ట్ 1. ఈ స్థలం యొక్క విశిష్టత అక్కడ పూజారి గారి మాటల్లోనే విందాం. కలియుగారంభంలో బ్రహ్మ తపస్సు చేస్తే మహావిష్ణు స్వరూపంలో వెలిశారు స్వామివారు. స్వామివారు సాలగ్రామ సన్నిధిలోనే శ్రీదేవి భూదేవి ఉంటారు. మెడలో 108 సాలగ్రామాల మాలలు, అవి కూడా స్వామివారితో పాటు స్వయంభూగా వచ్చినాయి. ప్రభలోనే కిరీటానికి అటు ఇటు దశావతారాలు. మనకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి స్వరూపాలంటే కృష్ణుడుగాను, రాముడుగాను, వెంకటేశ్వర స్వామి గాను చూస్తాం. కానీ ఇక్కడ సాక్షాత్ మహావిష్ణు స్వరూపం. కుడి చేతిలో శంఖాన్ని, ఎడ చేతిలో చక్రాన్ని ధరించుంటారు. మనకు ఎక్కడైనా సరే కుడి చేతిలో చక్రం కనిపిస్తుంది, కానీ ఇక్కడ శంఖాన్ని ధరించుంటారు. ఎందుకయ్యా అంటే గజేంద్ర మోక్షం అయిన తర్వాత యుద్ధాలు ఏమీ లేవని చెప్పి శాంతికి చెప్పినాక కుడి చేతిలో శంఖాన్ని ధరించుంటారు. మనకి కింద స్వామివారి కింద గరుడాల వారి పీఠ ఉంటుంది. ఆ పీఠం ఎక్కడా కనపడదు. స్వామివారి ఇక్కడ గరుడాల వారితో సహా స్వయంభూగా వెలిసిన క్షేత్రం. మనకు 108 దివ్య క్షేత్రాలు, 108 దివ్య తిరుపతులు అంటారు. 55వ క్షేత్రం, 55వ వైశాఖ పౌర్ణానికి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పక్కనే రథోత్సవాలు, ఉత్సవమూర్తులు, చక్రపెరుమాళ్ళు వీళ్ళంతా ఉంటారు. రథోత్సవాలు వచ్చేసి 12వ శతాబ్దం నాటి విగ్రహాలు. భృగుమల్ల అనంత భోగయ్య అని ఆయన బహుకరించినట్టు దాని మీద శాసనం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటయ్యా అంటే నవగ్రహాల్లో బుధగ్రహానికి అధిపతి మహావిష్ణువు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర దోషాలు ఉన్న వాళ్ళకి, జాతకంలో బుధగ్రహ దోషాలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా పూజలు జరుగుతుంది. ప్రతి బుధవారం స్వామివారి సుదర్శన సాలగ్రామం ఉంటుంది. ఆ సాలగ్రామాన్ని పంచామృత అభిషేకం చేసి తులసి దళాలతో సహస్రనామ అర్చన చేస్తారు.